ఏపీ పాలిటిక్స్ లో మాటల యుద్ధం పీక్స్ కి చేరుకుంది. చనిపోయిన వారి విషయంలోనూ విమర్శలు, ప్రతి విమర్శలు, మాటల తూటాలు దూసుకొస్తున్నాయి. చనిపోయిన నేతల పేర్లను ప్రస్తావిస్తూ తిట్టుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య, యాక్సిడెంట్ లో ఎర్రంనాయుడు మరణం, ఇవన్నీ మళ్లీ రాజకీయ ఆరోపణల ఆయుధాలుగా మారుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై అనుమానాల్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. వైఎస్ఆర్ మరణం, వివేక హత్య వల్ల లాభం పొందింది జగన్ ఒక్కరేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవి కోసం జగన్ సైకో మనస్తత్వంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అప్పటికే నిర్ధారణ కాలేదు, మిస్ అయ్యారా, చనిపోయారా, ఏం జరిగిందో నిర్ధారణ కాలేదు. అంతకంటే ముందే నువ్వు ముఖ్యమంత్రి పదవి గురించి సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. వైఎస్ఆర్ చనిపోయిన రోజు జగన్ విదేశాల్లో ఉన్నాడన్నది పూర్తిగా తప్పు అని ఖండించారు. రాజశేఖర రెడ్డితో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు బొత్స. అమ్మో, జగన్మోహన్ రెడ్డి నేను కాదు, అందులో నేను లేదు, జగన్మోహన్ రెడ్డిని పెట్టాలి ముఖ్యమంత్రి అని చెప్పి ముందు ప్రతిపాదించింది నేనన్నాను. ఎందుకు తొందరపడి మీరు ఆ పేరుని మీరు ప్రతిపాదిస్తున్నారు? ఆగండి, వెయిట్ చేయండి. మాటలు పనికొచ్చినవి. ఈ వివాదంలోకి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎంట్రీ ఇచ్చారు. అచ్చెన్నాయుడు అన్న ఎర్రన్నాయుడు మరణం విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. సింగిపురం వద్ద ఎర్రన్నాయుడిని చంపాలని మీరు ప్రయత్నించలేదా అని ప్రశ్నించారు. ఎర్రన్నాయుడు మరణంతో నీ హస్తం లేదా? ఆ రోజే అన్నారు చాలా మంది. మొట్టమొదటిసారిగా ఇక్కడ పెట్టారు. ఆయనకి బాంబు పేలి సాగు తప్పి కన్నులు అట్టుపోయినట్టు సింగపురం దగ్గర మీరు చేసినటువంటి ప్రయత్నం ఎవరికి తెలియదు. ఆ ప్రయత్నంతోనే ఆయన నేరుగా తెచ్చి ఇంట్లో వేశారు. బొత్స సత్యనారాయణ, తమ్మినేని సీతారాంలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. వైఎస్ఆర్ మరణం విషయంలో గతంలో బొత్స చెప్పిన వ్యాఖ్యలని అచ్చెన్నాయుడు గుర్తు చేశారన్నారు. జగన్ నైజం కారణంగానే బొత్స అసహనానికి లోనై ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ గారు ఆ రోజు మంత్రివర్గంలో ఉండి మంత్రివర్గంలో ఆయన చెప్పినటువంటి మాటల్ని చెప్పాడు. తన రాజశేఖర రెడ్డి గారి హత్యలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంది అనేటువంటిది బొత్స సత్యనారాయణ గారు స్టేట్మెంట్ ఇస్తే అది చెప్పాడు. ఎందుకు బాధపడ్డారో మాకు అర్థం కాల. ఆయన చెప్పినటువంటి మాట అది. ఒక మాట, దానికి మరో కౌంటర్, కౌంటర్కు మరో కౌంటర్, ఇలా చనిపోయిన నేతల పేర్లతో రాజకీయాలు మరింత మంట పుట్టిస్తున్నాయి. ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో, ముందు రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.